హలో ఆల్, వెల్కమ్ టు చాతుర్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మా అత్తయ్య పిల్లల కోసం చేసిన మురుమురాల లడ్డు, అదే అండి పేలాల లడ్డు రెసిపీ చూద్దాం. కేవలం రెండు పదార్థాలతో తయారు చేసే లడ్డు ఇది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా కొన్ని పేలాలను తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఆ బెల్లం వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆ వేడికి ఉండలుగా ఉన్న బెల్లం పానకంలా తయారవుతుంది. ఇలా కాసేపటికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు మనం పానకం రెడీ అయిందో లేదో టెస్ట్ చేయడం ఎలానో చూద్దాం. ఇలా బబుల్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కొద్దిగా పానకంని అందులో వేసి చూస్తే ప్లేట్కి అంటుకోకుండా ఒక రౌండ్ బాల్ లాగా వస్తుంది. అప్పుడు మనకి పానకం తయారయ్యనట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక బాల్ లాగా వస్తుంది, మెత్తని బాల్ లాగా. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పేలాలను కొద్దిగా పోసి బాగా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్లు స్వీట్ కోసం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం ఎక్కువగా అనిపిస్తే ఇంకా కొద్ది పేలాలను వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టుకోవాలి, లేదంటే లడ్డూలు విరిగిపోతాయి, రౌండ్గా రావు. ఇలా నేను చూపించిన విధంగా ఒక బౌల్లో వేసి రౌండ్గా తిప్పుకుంటే లడ్డూ షేప్ అనేది రౌండ్గా వస్తుంది. అంతే, టేస్టీ లడ్డూ తయారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.